హాయ్ అమ్మా నాన్నలు. ప్రతిరోజు స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఏదో ఒక ఫ్రూట్ ఇంకా పాలు పెడుతుంటాము. అలానే నిన్న వాయు స్కూల్ నుండి రాగానే అరటిపండు ఇచ్చాను. వెంటనే నాన్న బనానాతో మిల్క్ షేక్ తాగాలనుంది అన్నాడు. సరే వాయు, నువ్వు చేసుకుంటావా నేను చెయ్యాలా అని అడిగాను. వెంటనే నేను చేస్తాను అని వచ్చాడు. ఎన్నో చిన్న చిన్న టాస్క్స్. స్టూల్ ఎక్కి జ్యూసర్ జార్ తెచ్చుకోవడం, అరటిపండు వలిచి జార్లో వేయడం, పంచదార డబ్బా తెచ్చి దాని మూత తీసి లెక్క పెట్టుకుంటూ 3 స్పూన్లు వేయడం, అలానే ఓ యాలుక కూడా. తర్వాత ఫ్రిడ్జ్లో నుండి పాల గిన్నె తేవడం, దారిలో కొన్ని పాలు ఒలికితే వాటిని గుడ్డతో తుడవడం, తెచ్చిన పాలను గ్లాసులో పోయడం, అలా పోస్తున్నప్పుడు మరిన్ని పాలు కింద ఒలకడం, తర్వాత గ్లాసులో పాలను జ్యూసర్ జార్లో పోసి మూత పెట్టి జార్ని మిక్సీ మీద పెట్టి బటన్ తిప్పి మిల్క్ షేక్ని మళ్ళీ గ్లాసులో పోసుకుని హాయిగా హాల్లో కూర్చుని స్ట్రా వేసుకుని జుర్రుకుంటూ తాగాడు. ఇంత చిన్న పిల్లలతో ఈ పనులన్నీ చేయించాలా అని అనుకోవచ్చు. ఏమో, ఈ పనికి ఈ వయసు అని మనమే ఏదో ఒక గీత గీసుకున్నాం అనుకుంటా. అలా పనులను వయసుతో ముడిపెడితే మన పిల్లల ఎదుగుదలకు మనమే అడ్డుకట్ట వేసినట్టు అవుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి. నాకు బాగా నచ్చిన ఒక కోట్, అంటిల్ యూ హ్యాడ్ ద టేస్ట్ ఆఫ్ ఫినిషింగ్ యుల్ నాట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నిజమే కదా. మనం ఒక పనిని పూర్తి చేసినప్పుడు కలిగే తృప్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకెవరూ ఇవ్వలేరు. ఇలాంటి పనులు చేసినప్పుడు పిల్లలకు కూడా ఇవే ఫీలింగ్స్ కలుగుతాయి. అలాంటి ఫీలింగ్స్ తరచూ వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరాలి.